సువిశేష వాచస్పతి పునీత ఆంబ్రోస్. బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను చేయవలసిన మంచి పని ఏమి అన్న ధనికుడైన యువకుని ప్రశ్నకు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానం చేసి నన్ను అనుసరింపుము అని యేసు సమాధానమిచ్చాడు. తన ఆస్తిపై ఆశతో బాధతో వెళ్ళిపోయాడు ఆ యువకుడు. కానీ తన ఆస్తిపాస్తులను పేద సాధలకు దానం చేసి ప్రభుని ప్రియమైన శిష్యుడయ్యాడు ఈ యువకుడు. అతడే ఆదర్శ పీఠాధిపతి, వేద పండితుడు, కవి అయిన పునీత ఆంబ్రోస్. క్రీస్తు శకం 313లో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ ద గ్రేట్ జారీ చేసిన మిలాన్ శాసనం ద్వారా క్రైస్తవులకు మత స్వేచ్ఛనివ్వడంతో పాటు రోములో వేద హింసలకు తెరదించాడు. క్రైస్తవులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాజదర్బారులో పరిపాలనా క్రమంలో క్రైస్తవులు అంతటా గౌరవింపబడుతూ ఉన్నారు. అట్టి వాతావరణంలో క్రైస్తవ తల్లిదండ్రులకు ట్రాయర్ రాష్ట్రంలో క్రీస్తు శకం 340లో దేవుని అనుగ్రహం పునీత ఆంబ్రోస్. ఆంబ్రోస్ తండ్రి ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ దేశాలకు ఉన్నతాధికారి. తండ్రి మరణంతో శోకతప్త హృదయులై తల్లి, తనయులు రోము పట్టణానికి తిరుగు ప్రయాణం కట్టారు. కాలచక్రం తిరుగుతోంది. ఇప్పుడు ఆంబ్రోస్ న్యాయశాస్త్రములో నిష్ణాత. తన అనన్య సామాన్య పరిపాలనా శక్తి చక్రవర్తిని అబ్బురపరిచింది. తన 33వ ఏట ఉత్తర ఇటలీకి గవర్నర్గా నియమితుడయ్యాడు ఆంబ్రోస్. సౌమ్యతకు, నీతి న్యాయాలకు ప్రతిరూపమైన ఆంబ్రోస్ అనతి కాలంలోనే మిలాన్ ప్రజల మనసులను దోచుకున్నాడు. ఏరియన్ దబ్బర సిద్ధాంతం అంటే క్రీస్తు దేవునిలా నిత్యుడు కాడు, నిజానికి దేవుడే కాడు, సృష్టించబడిన ఒక వ్యక్తి అని చెప్పే ఈ దబ్బర సిద్ధాంతాన్ని సమర్థించిన మిలాన్ మేత్రానులు అకస్మాత్తుగా మరణించడంతో తన స్థానంలో ఎవరిని నియమించాలన్న వాదనలో ఏరియన్ అనుచరులకు, శ్రీసభ సాంప్రదాయాన్ని పాటించే క్రైస్తవులకు మధ్య కలహం చెలరేగింది. పెచ్చు పెరుగుతున్న అల్లర్లను అదుపులో పెట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తూ సంయమనం పాటించమని ఆంబ్రోస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సమయంలో ఓ తల్లి చంకనున్న పసిపాప ఆంబ్రోస్ బిషప్ అని బిగ్గరగా కేకవేసింది. పసిపిల్లలు దేవునితో సమానమంటారు. నిజమే. మరుక్షణం జనమంతా ఆంబ్రోస్ పేరును ప్రతిధ్వనిస్తూ హర్షధ్వానాలు చేశారు. ప్రజల మాట దేవుని మాట, వాక్స్ పాపులి వాక్స్ దేయి అన్నట్లు ఆంబ్రోస్ ఎంత వారించినా ప్రజాభిప్రాయాన్ని శిరసావహించక తప్పలేదు. నిజానికి అప్పటికి ఆంబ్రోస్ జ్ఞానస్నానం స్వీకరించనే లేదు. అయితే జ్ఞానస్నానం పొంది డిసెంబర్ 7వ తేదీన మేత్రాణులుగా అభిషేకించబడ్డాడు. పీఠాధిపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే తన సొంత ఆస్తిపాస్తులను పేదసాధలకు, భూములను శ్రీసభకు దానం చేశాడు. బైబిల్ గ్రంథ పారాయణంలో, పితృపాదుల రచనల అధ్యయనంలో నిమగ్నమయ్యాడు. ప్రసంగించడంలో తన వాక్పటిమ అనితర సాధ్యం. భావగర్భితమై తేట మాటలతో సూటిగా వాడిగా ఉండే తన ప్రసంగాలు సూక్ష్మంలో మోక్షానికి సోపానాలని తన ప్రియమైన శిష్యుడు పునీత అగస్టిన్ సాక్ష్యమిచ్చాడు. అల్పాక్షరాలలో అనల్పార్థాన్నిచ్చే తన ప్రసంగాలకు స్పందించి మారు మనసు పొందిన వేలాది మంది స్వయంగా వారి ద్వారా జ్ఞానస్నానం పొందాడు. ప్రసంగీకులకు చక్కని సలహాలిస్తూ తన లేఖలో ఇలా రాశాడు: పూర్తిగా నీటితో నిండిన మబ్బులు భూమిపై వర్షించినట్లుగా వాక్యాన్ని పఠించి ధ్యానించి సంపూర్తిగా ఆకళింపజేసుకున్న వారే ఇతరులకు ఆ వాక్యామృతాన్ని అందించగలరు.
వినేవారి అంతరంగ లోతులను తాకుతూ వారి హృదయాలు ప్రభువు వైపు మరలేలా చెయ్యగలిగేవాడే నిజమైన ప్రసంగికుడు అంటారు. మితాహారం, తపోనిష్ట తనకు అత్యంత ప్రియం. ధనిక, పేద, నావారు, పైవారు అనే తేడా లేకుండా రోజంతా ప్రజల బాగోగులు తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉండేవారు. రాత్రి సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు, గ్రంథ రచనలో నిమగ్నమయ్యేవాడు. శ్రీసభ హోదాను, అధికార పరిధిని నిర్దిష్టంగా నిర్వచించాడు. దురదృష్టవశాత్తు నాటి పరిపాలకురాలైన జుస్తీనా రాణి తన అనుచరులు ఏరియన్ దబ్బర సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడేవారు. కొత్తగా నిర్మించిన బసిలికాను తనకు అప్పగించమని ఆంబ్రోస్ పీఠాధిపతిని బలవంతం చేశాడు. కానీ ఆంబ్రోస్ ప్రజలు పాస్కా పవిత్ర వారమంతా ఆ దేవాలయంలోనే ఉంటూ దైవస్తుతులతో, ప్రార్థనలతో, దైవార్చన గీతాలతో భక్తి పారవస్యములో మునిగిపోయారు. ఆంబ్రోస్ స్వయాన తానొక కవి కూడాను. సంగీతంలో ఓ కొత్త ఒరవడి సృష్టించిన తన గీతాలాపన శైలి ఆంబ్రోజియన్ చాంట్గా పేర్గాంచింది. కునికిపాట్లు పడేవారికి కాదు, కావలి వేకువకై ఎదురు చూచినట్లుగా ఆతృతతో మేల్కొనియున్న వారికే దైవాశీస్సులు అని అనుభవపూర్వకంగా చెప్పిన పునీత ఆంబ్రోస్ క్రీస్తు శకం 397 ఏప్రిల్ 4వ తేదీన పవిత్ర శనివారం రోజున మోక్షాన్ని చేరుకున్నారు. సత్య శ్రీసభ ప్రతి ఏటా డిసెంబర్ 7వ తేదీన ఈ పునీతుని పండుగను ఘనంగా కొనియాడుతోంది. పునీత ఆంబ్రోస్ గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.